अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కీ జై। మన ప్రీతమ మెహర్ ప్రభు కృపా కటాక్షంతో ప్రతి వారం అవతార పురుషుడైన మెహర్ బాబా యొక్క జీవిత గాథను చదువుకుంటూ ఉన్నాము. ప్రస్తుతం మెహర్ ప్రభు చరిత్రం 13వ భాగంలో ఉన్నాం. అది 1956వ సంవత్సరం ఫిబ్రవరి నెల నుండి 1 సంవత్సరం పాటు ఏకాంతవాసంలో ఉంటాను అని బాబా ప్రకటించడం కూడా జరిగింది. జూలై నెలలో బాబా 1 నెల పాటు ఏకాంతవాసం నుండి బయటపడి పాశ్చాత్య దేశ పర్యటనకు వెళ్ళడం జరిగింది. స్విట్జర్లాండ్ మీదుగా లండన్ వెళ్లారు. లండన్ పర్యటించే సమయంలో అనేక మంది బాబా ప్రేమికులందరూ కూడా ఆయన్ని కలుసుకోవడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా మనం చదువుకుంటూ ఉన్నాం. వాళ్ళందరినీ ఉద్దేశించి బాబా ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. గత వారం చదువుకున్నాము. దాన్ని ఒక్కసారి క్లుప్తంగా మననం చేసుకుని ఈ వారం విషయంలోకి వెళ్దాం. భగవంతుడు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు. అందరిలో ఉన్నటువంటి ఆ భగవంతుడిని మనం ఎందుకు చూడలేకపోతున్నాము అంటే, మనము మన శరీరంతో తాదాత్మ్యం చెందడం, ఇది నేనే అనుకోవడం, ఈ శరీరమే నేను అనుకోవడం, దాని వలన అంటే అజ్ఞానం కారణంగా మనమంతా కూడా మన నిజ స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాము. ఈ విషయాలన్నీ కూడా బాబా చెప్తూ ఉన్నారు. ఆ సమయంలో బాబా వాళ్ళందరినీ కూడా 1 నిమిషం పాటు మీ మనసుని పూర్తిగా మౌనంగా ఉంచండి అన్నారు. అలా వాళ్ళందరూ కూడా 1 నిమిషం పాటు మౌనం పాటించారు. అప్పుడు బాబా కొనసాగించారు. నన్ను ప్రేమిస్తున్నవారు అంటే నా ప్రేమికులు అనబడే వాళ్ళు 1 నిమిషం పాటు వాళ్ళు ప్రతిరోజు నిద్రపోయే ముందు మనసును మౌనంగా ఉంచి నన్ను తలుచుకుని నా రూపాన్ని హృదయంలో నింపుకుని ఇలా ప్రతిదినం ఆచరించినట్లయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి మీలోని అజ్ఞానపు తెర తొలగిపోతుంది. అందరూ తప్పించేటటువంటి ఆ బ్రహ్మానందాన్ని మీరు కూడా అనుభవిస్తారు అని బాబా చెప్పడం జరిగింది. అయితే ఏకాంతవాసంలో ఉన్నప్పుడు బాబా ఎప్పుడు కూడా ప్రవచనాలు ఇవ్వడం కానీ సందేశాలు ఇవ్వడం కానీ చేసి ఉండలేదు. కానీ బాబా అంటున్నారు, మీ యందు నాకు గల ప్రేమ కారణంగానే నేను ఈ సందేశాన్ని మీకు అందరికీ ఇచ్చాను. నాకు మీ పట్ల ఉన్న ప్రేమ కారణంగానే మీరు నన్ను మీలో నా రూపాన్ని చిత్రించుకుంటూ ఉన్నారు. అలాగే ప్రతిరోజు 1 నిమిషం పాటు మౌనంలో నా రూపాన్ని మీ హృదయాల్లో చిత్రించుకోండి. ప్రతిరోజు అలా చెయ్యండి. అలాగే నిత్య సహచరునిగా నన్ను చేసుకోండి. కాన్స్టెంట్ కంపానియన్గా చేసుకున్నప్పుడు అంటే ఈ పద్ధతిని క్రమం తప్పకుండా ఆచరించేటప్పుడు మీరు ఆ బ్రహ్మానందాన్ని పొందగలుగుతారు అని బాబా చెప్పడం జరిగింది. లండన్లో బాబా ప్రేమికులందరికీ కూడా ఆయన దర్శనమిస్తూ ఉన్నారు. ఆ రోజు సాయంకాలం అంటే రాత్రి 8 గంటలకు బయట ఉండే ప్రజల కోసం మరో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి సుమారు 170 మంది హాజరయ్యారు. వచ్చిన జన సందోహంలో అనేక మంది బాబా ప్రేమికులు అంటే అంతకుముందు బాబాను దర్శించుకున్న వాళ్ళు తమ తమ కుటుంబాలతో వచ్చారు. గత వారం కూడా చెప్పుకున్నాం. తమ తల్లిదండ్రులను తీసుకొచ్చారు, తమ సహచరుల్ని తీసుకొచ్చారు. అలాగే తల్లిదండ్రులు, పిల్లలు ఇలా అనేక మందిని వాళ్ళు తీసుకురావడం జరిగింది. అలాగే సన్నిహితులు, స్నేహితుల్ని కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా లోపలికి పంపిస్తూ ఉన్నారు. బాబాను కలిసేందుకు, బాబా చేతి ప్రసాదాన్ని తీసుకునేందుకు 1 నిమిషం పాటు కేటాయించారు. టామ్ హాప్కిన్సన్ ఒక్కొక్కరిని బాబా వద్దకు అతడు తీసుకొస్తూ ఉన్నాడు. విల్, డేలియా బాబాకు ఇరువైపులా కూర్చున్నారు. ఆ సమయంలో ఆ ప్రాంతమంతా కూడా విద్యుత్ దీప కాంతులతో మెరిసిపోతూ ఉంది. అద్భుతమైనటువంటి అలంకరణ కూడా చేశారు. ఒక మంచి సోఫాను కూడా అక్కడ తెచ్చి బాబాకు ఆసనంగా అమర్చారు. బాబా కూడా ఆనాడు దివ్య తేజస్సుతో మెరిసిపోతూ ఉన్నారట. రాజసం ఉట్టిపడుతూ మహా చక్రవర్తి లాగా కనిపించారు అక్కడ వాళ్ళందరికీ.
వచ్చిన వాళ్ళందరికీ కూడా అల్పాహారం అంటే కేకులు, శాండ్విచ్, టీ అందరికీ ఇచ్చారు. ఆ తర్వాత వినోద కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇరుచి చేత ఒక వివరణ ఇప్పించారు. ఆ వివరణ ఏమిటి అంటే, భారతదేశంలో మనందరికీ కూడా, హిందువులైన వాళ్ళందరికీ కూడా ఆసేతు హిమాచలం ఉన్నటువంటి దేవాలయాల గురించి, దేవాలయాల్లో ఇచ్చే ప్రసాదం గురించి మనకు తెలుసు. ఎవరు ఎలాంటి ప్రసాదం ఇచ్చినా మనం కళ్ళకద్దుకుని ఎంతో అపురూపంగా జాగ్రత్తగా దాన్ని కింద పడేయకుండా తీసుకోవడం, స్వీకరించడం అలవాటు మనందరికీ. కానీ పాశ్చాత్యులకు అలవాటు లేదు. ప్రసాదం అంటే ఏమిటి అనుకునేవాళ్ళు. కానీ ఆ ప్రసాదం యొక్క విశిష్టతను, ఒక అవతార పురుషుడి చేతి నుండి ప్రసాదం తీసుకునే భాగ్యం ఆనాడు అంతమందికి కలిగింది అంటే వాళ్ళు ఎంత అదృష్టవంతులో మనం ఊహించుకోవచ్చు. ఆ విషయాన్ని ఎరిచి వాళ్ళందరికీ చెప్తున్నారు. భారతదేశంలో బాబా పర్యటించేటప్పుడు మనకి తెలుసు, ఆంధ్ర 2 సార్లు పర్యటించారు. ఎక్కడ పడితే అక్కడ బాబా చేతి ప్రసాదాన్ని తీసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వేలాది మంది బాబా దగ్గరికి వచ్చేవారు. వాళ్ళందరినీ అంటే ఎవరినీ లేదు పొమ్మనకుండా అలా పంచి పెడుతూనే ఉండేవారు. ఒక్కొక్కప్పుడు జనసందోహం ఎక్కువైపోతే 2 చేతులతోటి కూడా పంచిపెట్టిన సంఘటనలు అనేక ఉన్నాయి. ఇంతకీ ఆ ప్రసాదం అంటే ఏమిటి అని ఇక్కడ ఇరుచి చెప్తున్నాడు. అది ఆ మహామూర్తిమత్వం అనేటటువంటిది ఆయన హృదయం నుండి ఇవ్వబడింది అని తీసుకున్న వాళ్ళు గ్రహిస్తారు. ప్రసాద రూపంలో ఇచ్చినటువంటి ఆ ప్రేమ కానుక అనేది చాలా అపురూపమైంది. అలా మీరు కూడా బాబా చేతి నుండి ఈ ప్రసాదాన్ని స్వీకరించండి అని ఆ పాశ్చాత్యులందరితోటి కూడా ఇరుచి చెప్తున్నాడు. బాబా ఇక్కడ ఉన్నా, ఎక్కడ ఉన్నా, అంటే ఏ దేశంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఆయనకు సర్వము తెలుసు అనే విషయాన్ని మీరు గ్రహించాలి. మీరందరూ కూడా ఏ స్థితిలోనూ ఉండవచ్చు. అంటే సంతోషంగా ఉండవచ్చు, ఒక్కొక్కసారి దిగులుగా ఉండవచ్చు. ఏది ఏమైనా బాబాకు సర్వము తెలుసు అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి. అలాగే మీరు ఆయనను సమీపించి ఆయన హృదయం మీ హృదయాలతో మిళితమైనప్పుడు మీ హృదయాలను మాత్రమే బాబా అవగాహన చేసుకుంటారు. బాబాను ముఖాముఖి కలుసుకోవడంలో ఇది విశిష్టత అంటూ ఒక సద్గురువు లేక అవతార పురుషుని యొక్క సాన్నిధ్యం ఎంతటి పవిత్రమైనదో, ఎంతటి విశిష్టమైనదో ఇరిచి ద్వారా బాబా వాళ్ళందరికీ చెప్పించారు. ఇంకా అంటున్నాడు ఇరిచి, మీరందరూ ఆయన ఎదుటికి వస్తారు. మీలో కలిగేటటువంటి వేదన కానీ, భావనలు కానీ ఆయనతో పంచుకోవాలని మీరు అనుకుంటారు. కానీ నిజం చెప్పాలి అంటే మీరు బాబాకి ఏమీ చెప్పనవసరం లేదు, ఆయనకు అంతా తెలుసు అంటూ భగవంతుడు ఆలకించే ప్రార్థన గురించి ఇక్కడ చెప్తున్నాడు ఇరిచి. భగవంతుడు ఏ ప్రార్థనను స్వీకరిస్తాడు అంటే హృదయం నుండి వెలువడే ప్రార్థనను మాత్రమే స్వీకరిస్తాడు. హృదయం ఆనందంతో ఉప్పొంగిపోవడము, బాధలతో కృంగిపోవడం కూడా, అలా హృదయానికి సంబంధించిన విషయాలను భగవంతుడు పట్టించుకుంటాడు. అందువల్ల మామూలుగా ఆచరించేటటువంటి మతపరమైనటువంటి కర్మకాండలు కానివ్వండి, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు ఇవి భగవంతునికి పట్టవు. ఇవన్నీ ఆచరించడం మూర్ఖత్వమే అవుతుంది అంటున్నారు. అసలు కావలసింది ఏమిటి అంటే మీ హృదయం మాత్రమే. మీ హృదయపు లోతుల్లోంచి వచ్చిన ప్రార్థన మాత్రమే బాబా వింటాడు, అలాగే భగవంతుడు వింటాడు అని ఇరుచి చెప్తున్నాడు. 1000 మంది మధ్యలో ఉన్నా కూడా మనం ప్రార్థించవచ్చు. ఎలా అంటే మనకి నలుగురు మధ్యలో ఉంటే మనం ప్రార్థించడానికి మన మనస్సు కేంద్రీకరించడం కష్టం. కానీ బాబా ఏం చెప్తున్నారు అంటే 1000 మంది మధ్యలో ఉంటా కూడా మీ హృదయపు లోతుల నుంచి భగవంతుణ్ణి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనను తప్పకుండా భగవంతుడు వింటాడు. నిజానికి ప్రజలందరూ మనతో సహా సరిగ్గా 7 గంటలకి ప్రార్థన చేయడానికి మనం నిలబడతాం, కదలకుండా నిలబడతాం. కానీ మనస్సు మాత్రం ఒక్కసారైనా అటు ఇటు తిరగకుండా రాదు. కానీ హృదయపు లోతుల్లో నుంచి ఆయన రూపాన్ని మన హృదయంలో నిలబెట్టుకుని
అత్యంతమైనటువంటి ఆ ప్రతి పదాన్ని మనం కనుక చదవగలిగితే, అంటే ఉచ్చరించగలిగితే, మాటలుగా కాకుండా హృదయపు లోతుల నుండి దాన్ని ఉచ్చరించగలిగితే తప్పకుండా బాబాకి అది వినపడుతుంది అని చెప్తున్నారు. నిన్ను నీవు పూర్తిగా అర్పించుకుని హృదయంలో నుండి ప్రార్థించు. అలా కాకుండా ఊరికే పదాలను ఉచ్చరించినా, కదలకుండా నిలబడినా ఏమీ ప్రయోజనం లేదు. నీ హృదయంతో చేసిన ప్రార్థన మరియు హృదయపూర్వకంగా చేసే అర్పణ ఇదే పరిగణించబడింది అని ఆ ప్రార్థనలే వింటాడు అంటూ ఇరిచి చెప్పడం జరిగింది. అలాగే శాశ్వతంగా జీవించాలి అని ఎవరైతే కోరుకుంటారో బాబా కోసం మరణించాలి. మరి బాబా కోసం మరణించడం అంటే మనకేం అర్థం కాదు. ఈ మాటల్ని మనం చదువుకుంటున్నాం, కానీ అది మనకి అర్థం అవ్వాలి అంటే అంతరంగంలో అర్థం అవ్వాలి. ఎవరికి వాళ్ళు హృదయాలలో వాళ్ళకి ఆ భగవంతుని కోసం మరణించడం అంటే ఏమిటో అర్థం కావాలి. అలా గ్రహించినప్పుడు నువ్వింకా అర్థం చేసుకోవలసింది అంటూ ఏమీ ఉండదు. ఇంకా అన్నీ అర్థమైనట్లే, అంటే జ్ఞానం వచ్చినట్లే. అంటే శారీరకంగా చనిపోవడం కాదు సుమా అని ఇరిచి ఇక్కడ చెప్పడం జరిగింది. 1954 ఆంధ్రాలో బాబా ఇచ్చినటువంటి బాబా కోసం కార్యకర్త ఎలా పనిచేయాలి, కార్యకర్తల సమావేశం జరిగింది, మనందరికీ తెలుసు రాజమండ్రిలో. బాబా కోసం కార్యకర్త ఎలా పనిచేయాలో ఆ సందేశంలో బాబా వినిపించారు. ఆ సందేశాన్ని పాశ్చాత్యుల అందరి ముందు చార్లెస్ వర్ధం చదివి వినిపించాడు. ఆ తర్వాత బాబా విశ్రాంతి తీసుకునేందుకు తన గదిలోకి వెళ్లబోతూ ఉండగా మరింత మంది అక్కడికి రావడం జరిగింది. బాబా తన గదిలోనే వాళ్ళందరికీ దర్శనమిస్తానని చెప్పారు. వాళ్లల్లో మింటా ఆమె భర్త వచ్చారు. అతను దేని గురించో ఆందోళన పడుతూ కనిపించాడు. బాబాకి ఎవరూ చెప్పక్కర్లేదు, అందరి మనసులు హృదయాలు తెలిసినటువంటి బాబాకు ఆయన హృదయంలో జరిగేటటువంటి ఆందోళన గమనించి బాబా అతనితో అంటారు, నువ్వు ధైర్యంగా ఉండు, నీ ఆలోచనలను నీ ఆందోళనలను నాకు సమర్పించినట్లయితే నీ పరిస్థితి నుండి నువ్వు బయటపడగలవు. ఇలా నేను ఊరికే చెప్పడం లేదు, నేను అధికారపూర్వకంగా చెప్తున్నాను, నా దివ్యాధికారంతో చెప్తున్నాను, నీవన్నీ నాకు సమర్పించు అంటున్నారు. మర్నాడు కూడా లండన్లోనే ఉన్నారు. మెహర్ లీగ్ సభ్యులందరినీ కూడా మనం గత వారం చెప్పుకున్నాం. బాబా తన విశ్వకార్యం ఆ లండన్లో తన విశ్వకార్యం నెరవేర్చడం కోసం మెహర్ లీగ్ అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేశారు. దానికి మొదట ఆయనే చైర్మన్ గా వ్యవహరిస్తానని చెప్పిన ఈ మెహర్ లీగ్ సభ్యులందరినీ కూడా ఆ రోజు సమావేశం చేసి వాళ్లల్లో ఉండే భేదాభిప్రాయాలను రూపుమాపేందుకు ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్లల్లో విల్ బకెట్, డేలియా డీలియోన్ వీళ్ల మధ్య వివాదం చెలరేగింది. దాన్ని రూపుమాపేందుకు బాబా వాళ్ళందరినీ పిలిచి 3 చైర్మన్లుగా నియమించారు. విల్, డేలియా, చార్లెస్ వీళ్ళ 3 నేను చైర్మన్లుగా పెడుతున్నాను. వీళ్ళు 6 నెలల కాలం ఒక్కొక్కళ్ళు చైర్మన్ గా పదవిని నిర్వహిస్తారు. 6 నెలల తర్వాత ఈ 3లో మరొకళ్ళు వస్తారు. అంటే రొటేషన్ పద్ధతిలో 3 6 నెలల చొప్పున వాళ్ళు చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఈ పదవీ కాలంలో అంటే ఎవరు పదవిలో ఉన్నా వీళ్ళకి ఏదైనా భేదాభిప్రాయాలు వస్తే మాత్రం వాళ్లల్లో వాళ్ళు పరిష్కరించుకోలేకపోతే ఆ సమయంలో ఉన్న చైర్మన్నే వాళ్ళకి ఒక నిర్ణయాన్ని ఇస్తాడు. అది బాబా నిర్ణయంగా మీరందరూ తీసుకోవాలి అంటూ బాబా చెప్పడం జరిగింది. ఆ తర్వాత బృందంలోని ప్రతి సభ్యుడు పరస్పరం ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటాము అని చెప్పి చేతులు కలిపి వాగ్దానం చేసేలా బాబా చేయించారు. ఆ తర్వాత బాబా సందేశం ఉన్నటువంటి ప్రతులను అక్కడ వాళ్ళందరికీ పంచారు. బాబా ఉద్దేశంలో నిజమైన పని ఏమిటో మనం అంతా అనుకుంటాం, బాబా కోసం మనం పని చేస్తున్నాము అని. నిజమైన పని ఏమిటో బాబా కార్యకర్తల సమావేశంలో ఇచ్చినటువంటి సందేశంలో మనకి తెలుస్తుంది. ఆ సమయంలో విల్ బకెట్ ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్య చేశాడు. బాబా ఇదంతా కూడా మనకి
బాబా ఫిల్మ్స్ లో మనకి కనిపిస్తూ ఉంటుంది. బాబా ఏ విధంగా సంజ్ఞలు చేస్తున్నారు, ఆ సంజ్ఞలు చేసేటప్పుడు ఎరిచి ఏ విధంగా వాటిని తర్జుమా చేస్తూ ఇంగ్లీష్లో అనువదిస్తున్నాడు. ఇవన్నీ కూడా చూస్తే అతనికి ఏమని అనిపించిందో ఇక్కడ చెప్తున్నాడు. బాబా సంజ్ఞలతో డిక్టేట్ చేసేటటువంటి సందేశాన్ని ఆయనలో తీవ్రమైన ఉత్తేజం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన తన మనసులో తన అనుకున్నటువంటి విషయాన్ని వాళ్ళందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఉత్తేజంగా కనిపిస్తారు బాబా. అలాగే ఆయన ప్రతి సంజ్ఞ కూడా అనర్గళంగా ధ్వనించే ఆయన హావభావాలు ఇవన్నీ కూడా మనకి ఆయన ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఆయన చూపులు అంటే శాసించేటటువంటి ఆయన చూపులు మన సమస్యలన్నీ కూడా తీర్చేస్తాయి అని ఆయన వ్యాఖ్యానించాడు. తర్వాత బాబాను దర్శించిన వాళ్లల్లో ఫ్రాన్సిస్ గోల్డ్నీ అనేటటువంటి స్కాండినేవియన్ వ్యక్తి ఒకడు. అతడు ఆధ్యాత్మికంగా మంచి పట్టున్నవాడు. అతడు ఒక వేదాంత పత్రికలో ఒక వ్యాసం రాస్తాడు. దాన్ని ఐరన్ కానివేర్ చూసి చదివి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి అతనికి తాను రాసినటువంటి ఒక పుస్తకాన్ని పంపిస్తుంది. ఆమె రాసినటువంటి పుస్తకం సివిలైజేషన్ ఆర్ థయాస్, అంటే నాగరికత లేక కల్లోలమా. ఈ పుస్తకాన్ని అతనికి పంపిస్తే అతడు చదివిన తర్వాత బాబా మీద ఆసక్తి పెరిగి లండన్ వచ్చి ప్రత్యేకంగా ఈమెను కలిసి బాబాను గురించి అన్ని వివరాలు తెలుసుకుంటాడు. తర్వాత అతనికి చిన్నతనం నుండి క్రీస్తు మళ్ళీ వస్తాడు అనేటటువంటి నమ్మకం ఉంటుంది. బాబా గురించి చదివిన తర్వాత మళ్ళీ వచ్చాడు క్రీస్తు అనేటటువంటి విశ్వాసంతో బాబా ఎప్పుడు వస్తాడా అంటూ ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. లండన్ బాబా వస్తున్నారు అని తెలియగానే ఆయన ఉత్సాహంతో బాబాను కలవడానికై నిరీక్షిస్తూ ఉన్నాడు. బాబాను కలవగానే బాబా అంటారు, నీవు నా కోసం చాలా పని చేయవలసి ఉంది అని. బాబా సముఖంలో ఆయన పరమానంద భరితుడయ్యాడు. అతనితో మళ్ళీ బాబా విడిగా సమావేశమయ్యారు. అప్పుడు అతనితో బాబా అంటున్నారు, నీవు ఓడలో ఇండియా వచ్చి 1 సంవత్సరం పాటు నా కోసం పని చెయ్యగలవా అంటే, అలాగే బాబా తప్పకుండా చేస్తాను అంటూ బాబా చెప్పినట్లుగానే ఆ సంవత్సరం అంటే 1956వ సంవత్సరం డిసెంబర్ నెలలో తన భార్యతో కలిసి ఇండియా వస్తాడు. తర్వాత అబ్జర్వర్ అనే పత్రిక ఆ రోజుల్లో లండన్లో ప్రసిద్ధి చెందిన పత్రిక. దానికి రిపోర్టర్గా ఉన్నటువంటి చార్లెస్ డేవి బాబాను కలవడం జరుగుతుంది. ముందుగా బాబా ఎలా పలకరిస్తారో, ఎలా ఉన్నావు ఏమిటి ఇలా పలకరింపులు అయిన తర్వాత బాబా అందరి హృదయాలు తెలుసు కాబట్టి వాళ్ళ హృదయాల్లో వాళ్ళ మనసుల్లో ఏముందో ఆయనకి తెలుసు కాబట్టి దాన్ని బయటికి లాగే ప్రయత్నం చేస్తారు. అలా నీ మనసులో ఏముందో చెప్పు, ఏదైనా అడగాలందా అని అడిగారు. అడిగితే చార్లెస్ టీవీ అద్భుతమైన ప్రశ్న అడగడం జరిగింది. అదేమిటి అంటే, సత్యాన్ని ఎవరైనా ఎలా గ్రహిస్తారు? మనం ఇదంతా ప్రపంచమంతా కూడా అసత్యము అని చెప్పుకుంటున్నాం, అసత్యంలోనే జీవిస్తున్నాము, మాయలో ఉంటున్నాము, ఇదంతా భ్రాంతిమయము, ఇవన్నీ మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ మనకి అనుభవం లేదు. ప్రతి విషయము అంటే ప్రపంచంలో కనపడే విషయమంతా కూడా నిజము అనుకుంటాం. ఎందుకు నిజం కాదు? మనం చూస్తున్నాము, మనం శ్వాసిస్తున్నాము, మనం భోజనం చేస్తున్నాము, మనం ఇటు అటు తిరుగుతున్నాము, అందరినీ చూస్తున్నాము. ఇది అసత్యము అంటే ఎలా నమ్మగలం? ఎలా అసత్యాన్ని వదిలి సత్యాన్ని గ్రహించాలి? ఎలా సత్యాన్ని గ్రహిస్తారు ఎవరైనా అని బాబాను అద్భుతమైనటువంటి ప్రశ్న అడిగాడు అతడు. బాబా అంటారు, ఈ ప్రశ్నకు 2 సమాధానాలు ఉన్నాయి. ఒక సమాధానం మొదలు పెట్టాము అంటే పుంఖానుపుంఖాలుగా గ్రంథాలు తయారైపోతాయి. క్లుప్తంగా చెప్పాలి అంటే అసత్యాన్ని ఎవరైతే విసర్జిస్తారో వాళ్ళు సత్యాన్ని గ్రహించగలరు. క్లుప్తంగా బాబా చెప్పినటువంటి అద్భుతమైన వాక్యం అంటే అసత్యాన్ని పరిత్యజించితే, అసత్యాన్ని వదిలిపెట్టగలిగితే సత్యాన్ని తెలుసుకోగలం. అయితే బాబా అతన్ని మరొక ప్రశ్న వేశారు. అయితే నీకు తెలుసు కదా అసత్యం అంటే ఏమిటో చెప్పు అని
బాబా అడిగిన దానికి అతడు చెప్తున్నాడు, శాశ్వతమైన మనుగడ లేనిది, శాశ్వతం కానిది ఏదైతే ఉందో అదే అసత్యము అని బాబాకు అతను సమాధానం చెప్పడం జరిగింది. బాబా అంటారు, దీని గురించి చెబితే గ్రంథాలు తయారవుతాయి. అసలైన విషయం ఏమిటి అంటే, అసత్యమైన అశాశ్వతమైనది ఏదైనా ఉంది అంటే దాన్ని విసర్జించడమే ప్రధానమైనటువంటి విషయం. అప్పుడే నువ్వు సత్యాన్ని గ్రహిస్తావు. అయితే అతడు మళ్ళీ అడుగుతాడు, అయితే నాలో ఏదైనా ఉందా, శాశ్వతమైనది ఏదైనా ఉందా అని అతడు అడిగినప్పుడు బాబా అంటారు, నువ్వే శాశ్వతం, నీ ఆత్మే శాశ్వతం. నీ శరీరంతో నువ్వు నేను ఈ శరీరము అని అనుకోవడం వలన మాత్రమే ఈ భ్రాంతిలో ఉన్నట్లవుతోంది తప్ప నువ్వే శాశ్వతము, దాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు అని బాబా చెప్పడం జరిగింది. ఈ శరీరం శాశ్వతం కాదు, ఇది భ్రాంతిమయం. ఎప్పటికైనా ఈ శరీరం వదిలిపెట్టవలసిందే, మనకందరికీ తెలుసు. కానీ ప్రతి క్షణము ఇది శాశ్వతంగా మనం భావిస్తూ ఉంటాం. ఎప్పటికైనా విసర్జించవలసిందే అని తెలిసినా కూడా భ్రాంతిలోనే ఉండిపోతూ ఉంటాం. ఈ విధంగా నీలోని కోరికల ద్వారా మరొకటి ఉంది, శరీరం కాకుండా మనలో పనిచేసేటటువంటిది మనస్సు. కోరికల ద్వారా అది ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది, నిరంతరాయంగా అది తిరుగుతూనే ఉంటుంది, ఆలోచిస్తూనే ఉంటుంది. కాబట్టి నీ మనస్సు, నీ ప్రాణశక్తి వీటిని కూడా విసర్జించవలసిందే. దేహంతో పాటు మనస్సుని వదిలిపెట్టేయాలి, అలాగే ప్రాణశక్తిని కూడా వదిలిపెట్టేయాలి. ఇవన్నీ కూడా భ్రాంతిమయమైనవే కాబట్టి, ఇవన్నీ అశాశ్వతమైనవే కాబట్టి ఎప్పటికైనా వీటిని విసర్జించవలసిందే. అప్పుడే నిజమైనటువంటి ఆత్మతత్వం బోధపడుతుంది. మనలోనే ఆత్మ ఉంది, మనలో ఉండేటటువంటి ఆత్మ శాశ్వతమైనది అని భగవద్గీతలో కృష్ణుడు కూడా బోధించాడు. కానీ ఇక్కడ బాబా ఈ అవతార కాలంలో చాలా సులభమైన రీతిలో ఎవరి చేతో ప్రశ్నలు అడిగించుకోవడము, అలాగే ఆ ప్రశ్నలకు చక్కటి సమాధానాలు ఎవరికైనా హృదయంలో అద్దుకునేలాగా సమాధానాలు చెప్పడము ఈ యుగావతారుడైనటువంటి మెహర్ బాబాకు మాత్రమే సాధ్యము అని మనకందరికీ ప్రభు చరితము మొదలైన గ్రంథాలు చదవడం ద్వారా మనకందరికీ అర్థమవుతూనే ఉంటుంది. కాబట్టి నిజమైన ఆత్మను నువ్వు అనుభూతి పొందేందుకు వీటిని విసర్జించవలసిందే. నిజమైన ఆత్మ నువ్వే సుమా అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మరొక ప్రశ్న వేస్తున్నాడు. అది ఏమిటి అంటే, బాబా నువ్వు భగవంతుడువు, నీకు అన్నీ తెలుసు, అయినా కూడా నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రతి ఒక్కరిని అడుగుతావెందుకు అని అతనికి వచ్చినటువంటి సందేహాన్ని చక్కగా బయట పెట్టాడు. మళ్ళీ అంటాడు ఆయన, నేను మాత్రం నిన్ను తప్పకుండా హృదయపూర్వకంగా గాఢంగా ప్రేమిస్తున్నాను, నన్ను అడగక్కర్లేదు. కాబట్టి నేను గాఢంగానే ప్రేమిస్తున్నాను. కానీ ప్రతి ఒక్కళ్ళని, నీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళని ఎందుకు అడుగుతావు బాబా అని అతడు సందేహాన్ని వ్యక్తం చేశాడు. అప్పుడు బాబా ఇలా సమాధానం చెబుతున్నారు. నన్ను ప్రేమిస్తున్నట్లుగా నా ప్రేమికులు చెబితే నాకు ఆనందం కలుగుతుంది. నాకు సర్వము తెలుసు, దాంట్లో సందేహం లేదు. కానీ అయినా నేను అడుగుతూనే ఉంటాను, ప్రతి ఒక్కళ్ళని నేను అడుగుతూనే ఉంటాను, నువ్వు నన్ను 100% ప్రేమించగలవా? ఎంత ప్రేమించగలుగుతున్నావు? ఎంతగా ప్రేమిస్తున్నావు? నన్ను మరింత అధికాధికంగా ప్రేమించు అని అంటూనే చెప్తూ ఉంటాను. బాబా నిన్ను అధికాధికంగా ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఉదాహరణకు మన నిత్య జీవితంలో ప్రేయసి ప్రియులు కలుస్తూ ఉంటారు. కలిసినప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడగడము, వాళ్ళ నుండి నేను నిజమే ప్రేమిస్తున్నాను అని సమాధానం పొందడము వాళ్ళకి నిజంగా ఆనందం కలిగిస్తుంది. అలా నాకు ఆనందం కలిగించేది ఏదైనా ఉంది అంటే నా ప్రేమికుల ద్వారా బాబా నిన్ను ప్రేమిస్తున్నాను, మరింతగా ప్రేమిస్తున్నాను అని చెప్పేటటువంటి సమాధానమే నాకు ఆనందం కలుగుతుంది. బాబా నిన్ను నేను ఎంతో అధికంగా ప్రేమిస్తున్నాను అంటూ నా ప్రేమికులు పదే పదే ఇచ్చే సమాధానం కోసం నేను వారిని ఇలా పదే పదే ప్రశ్నిస్తూనే ఉంటాను అంటూ బాబా ఆనాడు అద్భుతమైనటువంటి విషయం. మనందరికీ చిన్న చిన్న సందేహాలు ఉంటాయి. ఇలాంటి సందేహాలు ప్రభు చరితంలో
ప్రతి సందేహానికి మనకి సమాధానం దొరికేటటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని మనం ప్రతి వారం చదువుకుంటున్నాము. ఇక్కడితో ఈ వారం ముగిద్దాం. అవతార్ మెహర్ బాబా కి